హలో మచ్చా, ఎలా ఉన్నారు అందరూ? నేను లాస్ట్ వీడియోలో మీ అందరికి చెప్పాను కదా కడప వెళ్ళే ట్రిప్ ఉందనేసి. మొత్తానికి నేనైతే హైదరాబాద్ టు కడప వెళ్దామనేసి మన హైటెక్ సిటీ ఎంఎంటీఎస్కి అయితే వెళ్ళాను. హైదరాబాద్ ఎంఎంటీఎస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే రీమోడలింగ్ చేశారు. ఒక్కసారి నేనైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఎంఎంటీఎస్లో ఉన్నాను అనిపించింది. ఎందుకంటే అంత మంచిగా బయట అయితే రీమోడలింగ్ చేశారు. లోపల మాత్రం ఇంకా స్టిల్ ఇంకా రీమోడలింగ్ చేయాల్సింది ఉందనుకుంటున్నా. ఎందుకంటే అట్లే ఉంది పాతగా. ఆ ఎంఎంటీఎస్ తప్ప మిగతా ట్రైన్లు గూడ్స్‌లో అయితే వెళ్తున్నాయి. ఫైనల్‌గా 8 మినిట్స్ తర్వాత డిలే అయినాక నా ఎంఎంటీఎస్ అయితే వచ్చింది. దాన్ని ఎక్కేసి నేనైతే కాచిగూడకి అయితే వెళ్ళిపోయాను. కాచిగూడలో టిఫిన్ తిందామని ట్రై చేశా. అది వరస్ట్ ఉందని బయటికెళ్ళి చూస్తే అది ఇంకా వరస్ట్ ఉంది. నా ట్రైన్‌కి ఇంకా 30 మినిట్స్ టైం ఉందని నేనైతే కాచిగూడ లోపల నుంచి బయటకైతే వెళ్ళి టిఫిన్ తిందాం అనుకున్నా. అక్కడికెళ్ళాక ఇంకా వరస్ట్ ఉందనేసి నేనైతే పరిగెత్తు లోపలికొచ్చేసాను. సో, మొత్తానికి నాకైతే 20 మినిట్స్ టైం అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత నా ట్రైన్ వస్తదనుకుంటే ఆల్మోస్ట్ ఇంకా 30 మినిట్స్ డిలే అయిపోయింది ట్రైను. వరస్ట్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు బాగుపడతాయో నాకు అర్థం కాలేదు. దానికోసం తొందరపడి ఎంతోమంది ఫాస్ట్‌గా వస్తారు. సో, ఎగ్జాక్ట్ టైం మెయింటైన్ చేస్తే చాలా బాగుంటదని నేను అనుకున్నా. ఏదైతే ఏంటి మొత్తానికి నా ట్రైన్ అయితే వచ్చేసింది. నేనైతే కడపకైతే వెళ్ళిపోతున్నాను. సో, ఎందుకు వెళ్తున్నా అనేసి మీకు డౌట్ రావచ్చు. కడపనే నా సొంత ఊరు. అంటే హైదరాబాద్ లాక్స్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నా అంటారా? సో, హైదరాబాద్‌లో నేను జాబ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి చూపిద్దాం అనుకున్నా. సో, కడప వెళ్తున్నా కదా, ఇది కూడా మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటదని చూపిస్తున్నా. కడప అంటేనే చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్లు ఏంటంటే బాంబులు, కత్తులు, ఫ్రాక్షనిజం ఇవన్నీ ఏమి ఉండవు కడపలో. సో, మొత్తానికి కడప అంటే ఏంటో తెలుసా? ప్రేమ, ఆప్యాయత, అనురాగమే. నేనైతే కడపకైతే ఎంటర్ అయిపోయాను. ఇదైతే కడపలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ అనమాట. రాయలసీమ గాలైతే తగులుతుంది అలా వెళ్తుంటే. సో, మొత్తాన్ని అయితే కడప రైల్వే స్టేషన్‌కి అయితే రీచ్ అయిపోయాను. కడప రైల్వే స్టేషన్‌లో దిగాక నేనైతే ఆటో పట్టుకొని ఇంటికెళ్దాం అనుకున్నా. కానీ బయటికెళ్ళి చూసాక మా చెల్లైతే నాకు సర్ప్రైజ్ అయితే ఇచ్చేసింది. తను స్కూటీ యేసుకొని ఇంత ఎండలో నా కోసం వచ్చేసింది. కడపలో నాకు నచ్చింది ఏంటంటే ఈ సర్కిల్స్ అన్ని వైఎస్ఆర్ జగన్ ఉన్నప్పుడైతే చాలా మంచిగా డెవలప్ అయితే చేశారు. కడప ఏంటి ఇంత ఖాళీ ఉందని చూస్తున్నారా? నేనైతే కడపలో ఆఫ్టర్‌నూన్ 2కి అయితే దిగాను. ఆ టైంలో ఎవరన్నా ఎండలో బయటకు వచ్చారంటే వడదెబ్బ తగిలి ఇంట్లో పడుకుంటారు. కానీ మా చెల్లి నా కోసం రిస్క్ చేసి మరీ వచ్చింది. ఇది కడపలో వన్ ఆఫ్ ద ఫుడ్ స్ట్రీట్. మొత్తాన్ని నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇదే మా ఇల్లు. ఇక్కడ 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న మా చెల్లి ఆఫ్టర్‌నూన్ నన్ను పికప్ చేసుకోనికి ఎందుకు వచ్చిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇదంతా బిర్యానీ కోసం కాకాపడుతుంది నాకు. కడపలో బిర్యానీ అంటే గుర్తొచ్చే ప్లేసెస్ ఎన్నో ఉంటాయి. కానీ దమ్ బిర్యానీ అంటే గుర్తొచ్చే ప్లేస్ ఒకటే. అదే చెన్నూరు దమ్ బిర్యానీ. మొత్తాన్ని నేనైతే చెన్నూరుకి అయితే వెళ్ళాను. ఇది డాబా మనకైతే హైదరాబాద్ టు కడప వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. అటు సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయడం మర్చిపోకండి. వీళ్ళ డాబా బయటే కోవా అమ్ముతుంటారు. అండ్ వీళ్ళ దగ్గర ఫేమస్ ఏంటంటే కోవా ప్లస్ తమలపాక్ అనమాట. పక్క అయితే ట్రై చేయండి. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మెనూ అయితే చూడొచ్చు. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ రీజనబుల్ ప్రైసెస్ లో అయితే ఉన్నాయి. ఫ్యామిలీస్ కి, కపుల్స్ కి అయితే వీళ్ళ దగ్గర సపరేట్ క్యాబిన్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచిగా అయితే ఉంటుంది. సో, మొత్తాన్ని అయితే అక్కడ ఫుడ్ తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాను ఇంటికి. కుష్కాకి బిర్యానీ డిఫరెన్స్ ఏంటంటే చికెన్ పీస్ అనమాట. చికెన్ పీస్ వస్తే బిర్యానీ, చికెన్ పీస్ లేకుంటే అది కుష్కా. కడపకి రీచ్ అయ్యాక ఇది డే 2. నేనైతే మార్నింగ్ దోశ తిందామని మా చెల్లిని తీసుకొని నారాయణ కాలే కాడ ఉన్న దోశ సెంటర్కి అయితే వెళ్ళాను. ఇదే ఆహార్ దగ్గర అయితే ఉంటుంది. సో, ఈయనైతే ఫేమస్ అనమాట దోశలు వేయడంలో. సో, ఈయనకు వచ్చినన్ని దోశల టైప్స్ ఎవరికైతే రావు మన కడపలో. సో, దోశలు అయితే చాలా బాగా వేస్తారు. అండ్ టేస్ట్ కూడా అట్లే ఉంటుంది. నేను మా చెల్లి ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఒకటి వెజిటేబుల్ దోశ అండ్ ఇంకోటి వచ్చేసి కారం దోశ. సో, వెజిటేబుల్ అండ్ కారం దోశ 1/2 అయితే తీసేసుకున్నాం. వెజిటేబుల్ దోశ అయితే నార్మల్ గా ఒక పర్సన్ కి చాలా హెవీ అయితే అయిపోతుంది. చట్నీస్ పేరేంటో తెలుసా? ఒకటి కారం, ఇంకోటి బొమ్మాయి చట్నీ. ఆ రెండు ఉంటేనే కడప కారం దోశ అంటారు. హైదరాబాద్లో ఎన్నోసార్లు తిన్నా కానీ నాకైతే హైదరాబాద్లో ఎప్పుడు ఆ టేస్ట్ అయితే రాలేదు. నేను కడప వెళ్ళాక ఇది నా డే 3. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉందని మా ఫ్రెండ్స్ తో కలిసి మొత్తానికి నేనైతే వెళ్ళాను. దాని ముందు రోజు మేము గిఫ్ట్ ఏం కొనాలని ప్లాన్ చేసే లోపు తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. పెళ్ళైపోయాక ఇంటికి వెళ్ళాను. మా అన్న బయట తినాలంటే మా అన్నం తీసుకొని బయటకైతే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక మా అన్న పరోటా అండ్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాడు. నేనైతే ఫుల్ గా తినేసి వచ్చాను పెళ్లి. అన్న అయితే ఆర్డర్ ఇచ్చుకున్న పరోటా అండ్ చికెన్ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ అయితే పడింది. చాలా వర్తబుల్ అని చెప్పొచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందంట. సో, ఈ షాప్ మీ అందరికి తెలిసి ఉంటుంది కడపలో ఎక్కడ ఏంటనేసి. అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్తున్నప్పుడు 7 roads నుంచి ఓల్డ్ డ్రీమ్స్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ లో అయితే మాకైతే పెట్ షాప్ అయితే కానొచ్చింది. జగన్ ట్రావెల్స్ పక్కనే. సో, ఇవైతే చాలా యాక్టివ్ అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏ పెట్ చూసినా చాలా యాక్టివ్ అయితే ఉంది. నాకైతే ఈ పిల్లి పిల్ల అండ్ ఇంకో కుక్క పిల్ల అయితే నచ్చాయి. చాలా బాగున్నాయి. ఇంటికెళ్ళే దారిలో కేఫ్ కడప అయితే టచ్ అయింది. కడపలో ఓన్లీ టిఫిన్స్ అండ్ బిర్యానీసే కాదు, కడపలో కేకులు అండ్ స్వీట్లు కూడా చాలా ఫేమస్, చాలా బాగుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్తే ట్రై చేయడం మర్చిపోకండి. చెల్లి కోసం నేనైతే ఒక కేక్ పీస్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అదే రోజు మధ్యాహ్నం ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి అటెండ్ అయిపోయాను. మొత్తం నేనైతే హైదరాబాద్ కి రిటర్న్ అయితే అయిపోయాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. టటో పోయి.